హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ జనరేషన్ మారుతి సుజుకి డిజైర్ని సంస్థ సిద్ధం చేస్తోంది. ఈ మోడల్ 2024లో ఇండియాలోకి ఎంట్రీ ఇస్తుందని సమాచారం. ఈ కారు సరికొత్తగా ఉండనుంది. అనేక కొత్త ఫీచర్స్ ఇందులో కనిపిస్తాయని తెలుస్తోంది. దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది మారుతి డిజైర్. ఆశాజనకమైన సేల్స్తో ఇప్పటికీ మార్కెట్లో కస్టమర్ల ఫేవరెట్గా నిలిచింది ఈ కారు. ఎన్నో ఏళ్లుగా విక్రయాల్లో టాప్ సేల్స్లో దూసుకుపోతున్న ఈ కారు గతేడాదిలో ఒక్క నవంబర్లోనే మారుతి 16,000 డిజైర్ కార్లను విక్రయించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే భారత్లో సెడాన్లకు క్రేజ్ తగ్గినప్పటికీ మారుతి డిజైర్కు మాత్రం క్రేజ్ తగ్గలేదు. ఇప్పటికీ నమోదవుతున్న సేల్సే ఇందుకు నిదర్శనం. కాగా ఇప్పుడు మార్కెట్లో 3వ తరం మారుతి డిజైన్ను విక్రయిస్తున్నారు. నాణ్యమైన పనితీరు, మంచి మైలేజ్ ఇస్తుండటంతో కస్టమర్లలో డిజైర్ పట్ల ఆదరణ పెరుగుతోంది. ఆటోమోటివ్ పరిశ్రమలో ఆసక్తి ఉన్న వ్యక్తులకు కొత్త తరం మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ 2024 ప్రారంభంలో భారత మార్కెట్లోకి రాబోతున్నాయి. మరి వాటి ఫీచర్స్ ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. ఇటీవల త్వరలో విడుదల కానున్న 2024 మారుతి డిజైర్ AI రూపొందించిన డిజిటల్ రెండరింగ్ ద్వారా అందించింది. ఈ మోడల్ కొత్త స్విఫ్ట్ కొత్త రూపాన్ని పరిచయం చేస్తోంది. ఇందులో రీడిజైన్ చేసిన గ్రిల్, అప్డేటెడ్ చేయబడిన ఫ్రంట్, కొత్త హెడ్ ల్యాంప్ క్లస్టర్లు ఉన్నాయి. ఇతర కీలక మార్పులతో మరింత కోనీయ డిజైన్, క్రోమ్ వివరాలతో కూడిన ప్రత్యేక ఫాగ్ ల్యాంప్ అసెంబ్లీ, విశాలమైన వీల్ ఆర్చ్లు, పెద్ద చక్రాలు ఉన్నాయి. వెనుక ప్రొఫైల్, కొత్త టైల్ ల్యాంప్లు, రీడిజైన్ చేసిన బంపర్తో గణనీయంగా సవరించింది. నివేదికల ప్రకారం 2024 మారుతి సుజుకి డిజైర్ 9-ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్ ఉండనుంది. వైర్లెస్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, బిల్ట్ ఇన్ నావిగేషన్తో పాటు ఇతర కూల్ ఫీచర్స్ ఇందులో ఉంటాయి. వెహికల్ ఇన్ఫర్మేషన్, డాష్బోర్డ్ కెమెరా కంపాటబిలిటీ వంటివి ఉండొచ్చు. ప్రీ ఇన్స్టాల్డ్ వెదర్, న్యూస్, మ్యూజిక్ యాప్స్ వంటివి ఇందులో ఉండనున్నాయి. 2024 మారుతి సుజుకి డిజైర్. ఇక ఈ కొత్త మారుతి సుజుకి డిజైర్ ఇంటీరియర్ విషయానికి వస్తే డాష్బోర్డ్ చాలా కొత్తగా ఉంటుందట. ఫాక్స్వుడ్ ఫినిషింగ్ లభిస్తుందని సమాచారం. క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ని టోగల్ స్విచ్తో అప్డేట్ చేయనుంది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ. దీని ఇంటీరియర్లు కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ నుంచి ప్రేరణ పొందాయి. పెద్ద ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో వైర్లెస్ కనెక్టివిటీకి మద్దతు ఇచ్చే విశాలమైన క్యాబిన్. ఇతర ముఖ్యాంశాలలో అప్డేట్ చేసిన స్విచ్ గేర్తో కూడిన కొత్త సెంట్రల్ కన్సోల్, 3 స్పోక్ స్టీరింగ్ వీల్, ఆటోమేటిక్ AC యూనిట్ ఉన్నాయి. కొత్త స్విఫ్ట్ డిజైర్ 2 కొత్త 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్తో వస్తాయి. ఇది అధిక పనితీరు, ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని పేర్కొంది. CVT గేర్ బాక్స్తో జత చేసిన ఈ జెడ్ సిరీస్ ఇంజన్ జపాన్ స్పెక్ స్విఫ్ట్లో బాగా ప్రాచుర్యంలో ఉంది. ఇది గరిష్టంగా 82 bhp పవర్, 108 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది ఇప్పటికే ఉన్న K సిరీస్ 4 సిలిండర్ ఇంజన్ను భర్తీ చేస్తుంది. ఇది 24.5 కిలోమీటర్ల మైలేజ్ను పొందుతుందని అంచనా. ఇక సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే ఈ మోడల్లో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ మానిటర్, రేర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, 360 వ్యూ కెమెరా, లేన్ కీప్ అసిస్ట్, హై బీమ్ అసిస్ట్ వంటి ఫీచర్స్ అందుబాటులో ఉండనున్నాయి. ఈ మోడల్ ఇతర ఫీచర్స్పై ప్రస్తుతం క్లారిటీ లేదు. సంస్థ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. లాంచింగ్ డేట్ని కూడా సంస్థ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. నివేదికల ప్రకారం దీని ప్రారంభ ధర 7.7 లక్షల నుంచి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.